ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే నాటు వైద్యం మూఢనమ్మకాలపై పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. నాటు వైద్యానికో నమస్కారం పేరిట చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్రావు గొరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అవగాహన గోడ పత్రికలను ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం కలిగించే నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డాక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు నాటు వైద్యం, పసరమందులు, మూఢనమ్మకాలపై ఆధారపడకుండా వెంటనే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు లేదా సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. ప్రారంభ దశలోనే సరైన వైద్యం తీసుకుంటే ప్రాణాపాయం తప్పించుకోవచ్చునని, ఆలస్యం చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు, మరణాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. నాటు వైద్యం, పసరమందులను ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, వాటి వల్ల శరీర అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు నాటు వైద్యానికో నమస్కార కార్యక్రమాన్ని గ్రామస్థాయికి విస్తరించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో నాటు వైద్యం, మూఢనమ్మకాలు లేని జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లాను తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అనారోగ్య లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తక్షణ చికిత్స అందించడంతో పాటు అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి వై విజయమోహన్, జిల్లా ఎన్ఎస్డి మరియు ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సూర్య కౌశిక్, గొరుగుబిల్లి పిఎస్సి వైద్యాధికారులు డాక్టర్ తిరుమల ప్రసాద్, డాక్టర్ చాందిని, డిప్యూటీ డెమోలు ప్రసాద్, డివి గిరిబాబు, ఆరోగ్య పర్యవేక్షక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల